రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఈ మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. బేసిక్గా మూవీ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది, నిజం చెప్తున్నాను. ఎందుకు నచ్చింది ఏందనేది కొంచెం డెప్త్గా వెళ్దాం. దానికన్నా ముందు మన ఛానల్కి ఏమైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న కూడా నోటిఫికేషన్ సరిగ్గా వెళ్ళట్లేదు. సో అది యూట్యూబ్ వాడి పెట్టిన ఇష్యూ. సో ఎక్కడికైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మీ పని. సో అదన్నట్టు స్టోరీ అనేది ఎలా ఉంటుందంటే 48 బ్యాక్లాగ్స్ పెట్టుకున్న మన హీరో తన లైఫ్లో ఏం జరిగింది అనేది స్టోరీ. ఎక్కువ కూడా ఏది రివీల్ చేయొద్దు. చాలా ఒక ఎమోషనల్, ఒక ఫన్, ఒక ఎంటర్టైన్మెంట్, ఇది అన్ని ఓవరాల్గా మనకు రియాలిటబుల్గా ఉండే సీన్స్ అనేది మనకు కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఈ ఫిలింలో అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. వన్ వర్డ్ టు సే అదన్నట్టు. ఇంకా ఈ మూవీలో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే, నిజం చెప్పాలంటే ఆ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది ఓవరాల్గా అన్నీ చెప్పాను కదా, మీకు అన్నీ ఇంక్లూడ్ అయితే ఉంటాయని అన్నాను కదా. సో అవన్నీ అయితే మీరు చూస్తూ ఉంటారు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఓకే అనిపించింది. ట్విస్ట్ అన్నట్టు అని చెప్పుకోవద్దు, కానీ ఓకే అన్నట్టయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్ పోర్షన్ ఒక చిన్న కంక్లూజన్ అయితే ఇస్తారు. అదొక ఎలా అంటే హీరోయిన్తో అయితే కొంచెం ఇస్తారు. సో అది ఇంక్లూడ్ చేసుకుంటే క్లైమాక్స్ పోర్షన్ కూడా ఇది జస్ట్ ఓకే అన్నట్టు అనిపించింది. మూవీలో నాకు నచ్చిన పార్ట్ ఏది బొయ్యా అని అంటే, నాకు నచ్చిన పార్ట్ అయితే మన ప్రదీప్ రంగనాథన్ గారి క్యారెక్టర్ బొయ్యా. నిజం చెప్తున్నాను, తన క్యారెక్టర్ మాత్రం ఒక వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ కానివ్వచ్చు, ఎమోషనల్ టచ్ కానివ్వచ్చు, ఆల్ ఓవర్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి సో తన క్యారెక్టర్కి నేను పర్టికులర్గా కనెక్ట్ అయినని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మూవీలో ఆల్రెడీ సీన్స్ ఏమైనా ఉన్నాయనంటే ఒక చిన్న లిప్ లాక్ సీన్స్ అలా కొంచెం ఉంటుంది, అదొక 2-3 చోట్ల. సో కొంచెం హీరోయిన్ది అలా ఎక్స్పోజింగ్ కొంచెము అదే అంతే, అంతకుమించి ఏం చెప్పుకోవద్దు. సో అది కొంచెం అయితే ఉంటుంది. సో అది పక్కకు పెడితే మూవీని మీ ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే ఇది జస్ట్ ఓకే అనిపించింది, అంతలా నాకు ఎక్కలేదు. సాంగ్స్ అంతలా కనెక్ట్ కాలేకపోయినా నేను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు మూవీలో. అండ్ ఇంకా ప్రదీప్ రంగనాథన్ గారి క్యారెక్టర్ అండ్ ఫ్యామిలీ క్యారెక్టర్స్, సో వీళ్ళందరి క్యారెక్టర్స్, ఇంకా కొన్ని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ ఉంటాయి ఇంక్లూడింగ్. సో తన క్యారెక్టర్స్ కూడా అందరూ ఓకే అనిపించింది. మూవీ అయితే చాలామంది కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ పర్సన్స్కి, లైక్ బీటెక్ స్టూడెంట్స్ కానివ్వచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కానివ్వచ్చు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానివ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళకైతే మూవీ అయితే చాలా కనెక్టబుల్గా అయితే రిలేటబుల్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇదన్నట్టు ఓవరాల్గా మన ప్రదీప్ రంగనాథన్ గారి డ్రాగన్ మూవీ ఇలా ఉంటుంది. సో ఇంకా చెప్పుకోవాలంటే వన్ టైం వాచబుల్ ఫిలిం. అండ్ ఫ్రెండ్స్తో అలా వెళ్ళి మీరు థియేటర్లో చూసి రండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అచ్చారు బయటకు అన్నట్టయితే ఫీలింగ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఏందో భయ్య 3 years ago వచ్చిన లవ్ టుడేతో మంచి హిట్ కొట్టారు ఈ ఫిలింతో అట్లనే అనుకున్నా. అంటే లైక్ ట్రైలర్ చూసాను ఎప్పుడో. సో ట్రైలర్ చూసినాక నాకు అట్లనే అనిపించింది, అంతలా ఎక్కలేదు. సో మెయిన్గా చూసుకుంటే ఫిలిం చూసిన తర్వాత ఆఫ్టర్ ది రియలైజ్ అయ్యాను చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అనుపమ క్యారెక్టర్ కానివ్వచ్చు, ఇంకా చాలామంది మెయిన్ కనెక్టర్స్ మీకు తెలిసే ఉంటుంది. ట్రైలర్ చూసిన వాళ్ళకు అందరి రోల్ ఓకే అనిపించింది, వాళ్ళ రోల్లో వాళ్ళు జస్టిఫై చేశారు అనిపించింది. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ చేతుల్లో ఉంది షేర్ బటన్ కానీ, లైక్ బటన్ కానీ, సబ్స్క్రైబ్ బటన్ కానీ. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టాటా. టాటా గైస్, బాయ్.